చేసేస్తున్నారు, అమ్మేస్తుంటే యేసయ్య దాన్ని చూసి అంటాడు, తండ్రి ఇంటిని మీరు వ్యాపారం తెలియగా దొంగలుగా మార్చారు అని వారిని గద్దించినప్పుడు అక్కడ పరిశీలన చేయమాట్లాడతారంటే, నీవు ఏ విధమైనటువంటి సూచన మాకు చూపించి మమ్మల్ని దేవుడు నమ్మేలా చేస్తావు అని అంటే, యేసయ్య అన్నమాట ఈ తరం వారికి సూచనలు లేవు, ఈ తరం వారికి ఏ విధమైన సూచనలు లేవని చెప్పాడు. పిల్లరా, ఈ తరానికి అట సూచన మహత్కార్యం లేవట. ఎందుకంటే దేవుని మాట నమ్మని సమాజం, దేవుని మాటకు లోబడిన తత్వం, దేవుని మాటకి విధేయత కనపరిచిన గుణాలు. దేవుని పిల్లరా, నువ్వు దేవుని మాట నమ్ముతున్నావా? దేవుని మాటను నమ్మితే నువ్వు అభిషేకించబడతావు, దేవుని మాటను నమ్మితే ఆశీర్వదించబడతావు, దేవుని మాటను విధేయత చూపిస్తే దీవించబడతావు. కాబట్టి దేవుని మాటను నమ్మిన యెడల ఆయన మహత్కార్యములు చూస్తావు. హల్లెలూయా. కానీ యేసు ప్రభువు శిలువ మీద వేలాడుతున్నప్పుడు కుడి పక్కన దొంగ ఉన్నాడు కదా, ఎడమ